వెల్కమ్ టు ఎరోస్ కోచింగ్ పాయింట్. నేను కళ్యాణ్ ప్రసాద్, ఫ్యాకల్టీ ఇన్ రీజనింగ్. సో ఎవరెస్ట్ కండక్ట్ చేస్తున్నటువంటి జీడీ థర్స్డే థండర్ లైవ్ మాక్ టెస్ట్లో భాగంగా మాక్ నెంబర్ 1 దట్ టు రీజనింగ్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడడానికి ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసేది కూడా ఏంటంటే ఈ లైవ్ బ్యాచెస్ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో ఆ క్లాసెస్లో నేర్చుకుంటున్నటువంటి పాయింట్స్ని అండ్ అలాగే మీరు ఇప్పటి వరకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిక్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక క్వశ్చన్ చూడగానే రీజనింగ్లో ఇలా చేద్దాం అలా చేద్దాం ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. కానీ నిజానికి మీరు చేస్తున్న విధానం అనేది ఎంత టైం తీసుకుంటుంది, మనం ఎలా చేస్తే కొంచెం టైం ఇంకా తగ్గించవచ్చు, రైట్? సో మీరు ఎలా చేశారు, ఇంకా ఎలా చేస్తుంటే బాగుంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూని మాట్లాడుకుంటూ అది ఏదైనా యూజ్ అవుతుందా లేదా అని కూడా చెక్ చేసుకుంటూ ముందుకెళ్దాం, ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ అంటారా, కొంచెం కాన్సెప్ట్ మన క్లాస్లో డిస్కస్ చేసేంత హెవీ కాన్సెప్ట్ ఇక్కడ డిస్కస్ చేయలేము. ఎందుకంటే మన క్లాస్లో ఒక్కొక్క టాపిక్ దాదాపుగా 1 గంట 2 గంటల కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ క్లాసులలో మాట్లాడుకున్న పాయింట్స్ని ఇక్కడ ట్యాకిల్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ నెంబర్ 1 రీజనింగ్. సో సింపుల్గా రైట్, డైస్ నుంచి వచ్చిన డైస్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వాడు ఎంత ఇచ్చాడన్నది పక్కకు పెడితే మీరు ఆ కంచెలు కేవలం పిక్ చేయాల్సింది ఏంటిది, 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. ఆ 2 డయాగ్రామ్స్ ఎలా ఉండాలంటే ఆ రెండింటిలో కేవలం మీకు ఎప్పుడు కూడా ఒకే కామన్ ఎలిమెంట్ ఉండేలాగా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటే కామన్ ఎలిమెంట్ ఉండేలాగా ప్లాన్ చేస్తే మనకు వచ్చేది ఈ రెండు చూడండి. ఈ రెండింటిలో ఎన్ని కామన్గా ఉన్నాయి, ఏది కామన్గా లేదు. ఫస్ట్ థర్డ్లో 21, 24, 25 ఒకటి కామన్గా ఉంది. కాబట్టి ఈ 2 మీరు తీసుకోవడానికి ట్రై చేయండి, ఫస్ట్ అండ్ థర్డ్. ఈ ఫస్ట్ అండ్ థర్డ్లో ఏదైతే కామన్గా ఉందో అక్కడి నుంచి క్లాక్ వైజ్లో డేటాస్ రాయడానికి ట్రై చేయండి, నెంబర్స్ని అక్కడ నుండి క్లాక్ వైజ్లో నెంబరింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అలా కనుక తీసుకుంటే చూడు, ఫస్ట్ బాక్స్కి 25, 25 క్లాక్ వైజ్లో 22, 22 క్లాక్ వైజ్లో 23, ఇక్కడ కూడా 25, దీని క్లాక్ వైజ్లో 21, క్లాక్ వైజ్లో 24. ఓకే, సో ఇప్పుడు ఏమడిగిండు, విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద 23. సో ఏ పొజిషన్లో వచ్చినాయో ఆ 2 ఆపోజిట్సే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉంటాయి. కాబట్టి 23 ఈజ్ ఆపోజిట్ టు 24 అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏమడిగాడు, బ్లడ్ రిలేషన్స్. దట్ టు సెట్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చి బ్లడ్ రిలేషన్ అడిగాడు. సెట్ ఆఫ్ పర్సన్స్ విత్ బ్లడ్ రిలేషన్ అడిగినప్పుడు టైం వేస్ట్ చేయకుండా డయాగ్రామ్ వేసేయడమే, రైట్? సో ఒకసారి చూసుకోండి, క్యూ అనే వ్యక్తి పీకి సోదరుడు, క్యూకి పీ సోదరుడు. పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. ఎవరు సోదరుడు ఇక్కడ, పిఏ బ్రదర్. కాబట్టి పీ బ్రదర్ కాబట్టి పక్కనే ఉంటాడు అబ్బాయి. ఎవరికి బ్రదర్, క్యూకి. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. ఆర్కి క్యూ సోదరి, రైట్? క్యూ ఎవరు, సిస్టర్ కదా, ఎవరికి సోదరి, ఆర్కి. సో కాబట్టి సింపుల్ చెప్పాలంటే క్యూ ఇస్ ద సిస్టర్ అంటే అమ్మాయి, ఎవరికి సిస్టర్, ఆర్కి. తర్వాత ఆర్ ఇస్ ద మదర్ ఆఫ్ ఎస్. ఆర్ తల్లి, ఎవరికి, ఎస్కి. కాబట్టి ఆర్ పైన ఉండాలా కింద ఉండాలా, పైన ఉండాలి. ఆర్ పైన ఉండాలి, ఎస్ కింద ఉండాలి, ఎందుకంటే సంతానం కాబట్టి. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ టీ. టీకి ఎవరు భార్య, ఎస్. సో ఎస్ఏ భార్య కాబట్టి ఎస్ వైఫ్, రైట్? ఎవరికి, టీకి. టీ పెళ్లి చేసుకుంటుంది కాబట్టి టీ హస్బెండ్. ఓకే, నెక్స్ట్ టీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ. టీ తండ్రి కదా, ఎవరికి, యూకి. కాబట్టి యూ కింద రావాలి. నెక్స్ట్ తర్వాత యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ వి. యూ ఒక బ్రదర్ అంటే సోదరుడు, ఎవరికి, వికి సోదరుడు. ఓకేనా? సో కాబట్టి ఇది ఫ్యామిలీ. ఇప్పుడు రిలేటెడ్ టు మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి, తెలుగులో చదివే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, మీరు బ్లడ్ రిలేషన్లో కుదిరితే ఇంగ్లీష్లోనే చదవండి స్టేట్మెంట్. తెలుగులో చదివితే మీరు తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఏది, లాస్ట్ వన్, హౌ ఆర్ రిలేటెడ్ టు అనే వరకు ఉంది, ఇక్కడ టీకి ఉంది కాబట్టి మీరు టీ నుంచి మొదలు పెట్టడానికి ట్రై చేయండి, రిలేటెడ్ టు టీ. సో టీ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఆర్ వరకు వెళ్ళండి. ఇప్పుడు ఇది టీ కదా, చూడు, మీ భార్య వాళ్ళ మదర్, రైట్? ఆర్ రిలేటెడ్ టు మీ భార్య వాళ్ళ మదర్. భార్య వాళ్ళ మదర్ ఏమవుతుంది, సో అత్తగారు, వైఫ్స్ మదర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అరౌండ్ ద సర్క్యులర్ అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చింది. దట్ టు సర్క్యులర్, కేవలం 5% 5% కాబట్టి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్గా తీసుకోవచ్చు మనం, ఓకేనా? సో మీరు వెంటనే టైం వేస్ట్ చేయకుండా ఏం చేయాలి, ఫస్ట్ ఏమన్నాడు చూడు, 5% PQRST సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇలా టైం వేస్ట్ చేయకుండా జస్ట్ 5% తీసుకోండి. తీసుకొని ఫేసింగ్ సెంటర్ అన్నాడు కాబట్టి ఇలా క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో ఏమని తీసుకోవచ్చు, ఎడం వైపు అని రాసుకోండి, లెఫ్ట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ ఒక్కసారి చదవాలి, చదివి దాన్ని డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయాలి, రైట్? సో ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్స్ అనేది మన క్లాస్లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం, అది మనకు అవసరం ఖచ్చితంగా, రైట్? ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ 1% సిట్టింగ్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సో ఆర్కి ఎస్కి మధ్యలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. ఎక్కడని తీసుకో, అయితే ఆర్ ఆర్ ఎస్ లేదా ఎస్ ఆర్ ఆర్,
ఇలా నువ్వు రాయలేను కొద్ది వెనక రాస్తానంటే పక్కకన్నా తీసుకో, ఏమవుతుంది, ఏం కాదు. ఒకవేళ నీకు ఇక్కడ రాయడం ఇంట్రెస్ట్ లేకపోయింది ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు కదా, ఇలా పక్కకు రాసుకో. ఆర్కి ఎస్కి మధ్యలో ఒకరు ఉండాలి, కానీ ఎవరు లెఫ్ట్ ఎవరు రైట్ అని తెలియదు. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, క్యూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇప్పుడు నీకు నచ్చిన చోట స్టార్ట్ చేయొచ్చు. ఎస్ తీసుకొని ఎస్కి ఎడం వైపు రెండవ స్థానంలో ఎవరు ఉండాలి, క్యూ ఉండాలి. ఎడం వైపు అంటే నేనేం చెప్పా, సవ్యదిశనే కదా, క్లాక్ వైజే కదా. సో ఎడం వైపు రెండవ ప్లేస్ అంటే మధ్యలో ఒక ప్లేస్ వదిలిపెట్టి తీసుకోవాలి, కాబట్టి ఎవరు, క్యూ. నెక్స్ట్ క్యూకి తక్షణ కుడివైపున పీ కూర్చున్నారు. తక్షణ కుడివైపు అంటే యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ లెవెల్ కూర్చోవాలి, పీ కూర్చోవాలి. ఓకే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు పీకి తక్షణ ఎడం వైపున కూర్చున్నది ఎవరు అని అడిగాడు. సింపుల్, ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ అయిపోయింది చూడండి. పీ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ, క్యూకి రైట్లో పీ కూర్చున్నాడు. దెన్ హూ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పీ. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పీ ఎవరు ఉంటారు సార్, క్లాక్ వైజ్లో మళ్ళీ క్యూఏ కదా. నాకు తెలిసి ఆ లాస్ట్ ట్రీట్మెంట్ తోటే మనకు ఆన్సర్ వస్తుంది. డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేయాలనిపించినా ఎస్ ఇక్కడ ఉన్నాడు కదా, ఎస్ 1 గ్యాప్ ఆర్, ఎస్ 1 గ్యాప్ ఆర్, ఇంకా మిగిలింది ఇక్కడ పి. ఓకే, కానీ మీకు ఆన్సర్ ఎప్పుడో వచ్చేసింది, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి ఒకసారి ఏమన్నాడు, రెండు పదాలు, మొదటి పదానికి రెండో పదానికి ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ 3, 4కు ఉంటుంది, అయితే 5కున్న 6కున్న సంబంధం ఏంటిదని అడిగాడు. ఫస్ట్ ఇది వర్డ్ అనాలజీ, గుర్తుపెట్టుకోబ్బా. వర్డ్ అనాలజీ క్వశ్చన్ సింపుల్, ఇది సింపుల్ అని కాదనట్లు. తర్వాత నీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చినా సరే పదాలు చదవడం ముఖ్యం కాదు, పదాల మధ్య సంబంధాన్ని వెతకడానికి ట్రై చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్కి ఉత్తరప్రదేశ్కి సంబంధం ఏంటిది, తాజ్మహల్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, అంతే కదా. ద సేమ్ వే గోల్కొండ ఫోర్ట్ ఈజ్ ఇన్ తెలంగాణ. ఇన్ ద సేమ్ వే సన్ టెంపుల్ ఈజ్ ఇన్ ఏం చెప్పొచ్చు, ఒడిషా, అంతే కదా. సో ఒడిషాలో సన్ టెంపుల్ ఉంది. సింపుల్గా అంటే అదొక హిస్టారిక్ ప్లేస్ అండ్ ద హిస్టారిక్ ఎలిమెంట్ అండ్ ఇన్ ద ప్లేస్, అంతే కదా రిలేషన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 5 చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు, 8 ఫ్రెండ్స్ అన్నాడు సిట్టింగ్ ఇన్ అ స్ట్రైట్ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి అబ్బా, 8 మంది సర్కిల్ అరేంజ్మెంట్ అంటే చాలా కొంచెం ఈజీ అని చెప్పొచ్చు. అదే 8 మంది రో ఆపరేషన్ అంటే కొంచెం టైం పడుతుంది అని అర్థం, స్టేట్మెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయని అర్థం. అండ్ ఇంకొకటి, రో అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు 8 మంది అన్నాడు కానీ ముందుగానే 8 పొజిషన్లు తీసుకోవద్దు, మీరు తప్పు. స్టేట్మెంట్ ఒకసారి చదవాలి, దాన్ని కంటిన్యూగా చూడండి ఒకసారి. ఫస్ట్ 8 మంది ఉన్నారు, సరళ రేఖలో ఉత్తరం వైపు చూస్తున్నారు. ఉత్తరం వైపు చూస్తున్న నార్త్ వైపు అంటే లెఫ్ట్ రైట్ రైటే, లెఫ్ట్ లెఫ్టే ఉంటుంది. సో యూకి కుడి వైపున రెండవ స్థానంలో క్యూ కూర్చున్నాడు. అంటే జాగ్రత్త తీసుకో, యూకి కుడి వైపు అంటే ఇటు సైడే కదా. సో మధ్యలో రెండవ స్థానం అంటే మధ్యలో 1 గ్యాప్ తీసుకొని ఇక్కడ క్యూ ఇవ్వాలి, రైట్. తర్వాత ఏమన్నాడు చూడు, యూ ఈజ్ సిటెడ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. యూ ఒక ఎండ్లో కూర్చున్నాడు అంటే యూ లెఫ్ట్ హ్యాండే కదా, కుడి వైపున రాయడానికి కష్టం కదా, ఎందుకంటే కుడి వైపున కొంతమంది ఉన్నప్పుడు కుడి వైపు చివరిన రాయలేం. బట్ యూ హ్యావ్ టు టేక్ యూ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్. కాబట్టి యూని లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొని ఇప్పుడు పొజిషన్స్ రాయి. 1 2 3 4 5 6 7, కొంచెం తగ్గి 2 3 4 5 6 7 8 ఇలా. ఓకే, ఇప్పుడు వీళ్ళని అరేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనకు తెలుసు కదా యూకి సెకండ్ టు ద రైట్లో ఎవరు ఉన్నారు, క్యూ ఉన్నారు. ఓకే, క్వశ్చన్ తర్వాత ఉన్నాడు, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ టీ. సో ఇటు కుదరదు కాబట్టి అటే 3 persons టీ. ఓకే, ఆర్ ఈస్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. సో చూడు, ఎస్కి థర్డ్ టు ద లెఫ్ట్లో అంటే లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్స్ ఇక్కడ ఆర్. అదే పాసిబిలిటీ కుదురుతుంది, ఎస్ ఇక్కడ 2 గ్యాప్స్ ఆర్, లేదా ఎస్ ఇక్కడ 2 గ్యాప్స్ ఆర్ కుదరదు, లేదా ఎస్ ఇక్కడ 2 గ్యాప్స్ ఆర్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాం. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఎస్కి పీకి మధ్యలో ఇద్దరు ఉండాలి, అది ఇటైనా అవ్వచ్చు అటైనా అవ్వచ్చు. కాబట్టి ఇటైనా పీ రావచ్చు లేదా ఇటైనా పీ అయినా రావచ్చు, రైట్. ఓన్లీ 2 people కదా, ఇటు వచ్చే ఛాన్స్ లేదు. సరే అండి, ఖచ్చితంగా అటు సైడే రావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఎస్ని ఇక్కడ తీసుకుంటే ఇటు పీ రాసే అవకాశం ఉందా, లేదు. బట్ ఖచ్చితంగా ఎస్ ఇక్కడే తీసుకోవాలి, ఇంకో పాసిబిలిటీ లేదు. ఎస్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, రైట్, 2 గ్యాప్స్ ఆర్ తీసుకోవచ్చు, ఇటు 2 గ్యాప్స్ పీ తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, వి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ టీ. వి అనేది టీ పక్కన రాదు, అంటే ఇక్కడ వి వస్తుంది. ఇంకా మిగిలింది ఎవరు, డబ్ల్యూ, అంతే. సో క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఇమీడియట్ లెఫ్ట్లో ఆఫ్ డబ్ల్యూ లెవెల్లో కూర్చున్నారు. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 6 చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాడు, ఇచ్చిన 2 గుర్తులను పరస్పరం మార్చిన తర్వాత ప్లస్ మైనస్ని అండ్ దాంతోపాటుగా 1కి 2కి వచ్చే విలువలు వరుసగా ఎంత అని అడిగాడు. సో ఒకసారి ఆప్షన్ చూడు, ఆప్షన్లో ఇక్కడ 40 2 సార్లు వస్తుంది, ఇక్కడ ఒక్కటి కూడా రిపీట్ అవ్వట్లే. కాబట్టి ఫస్ట్ ఇది కనుక్కోవడానికి ట్రై చేయి. ఇది కనుక్కుంటే సెకండ్ ఒకటి కనుక్కుంటే నీ ఆన్సర్ వస్తుంది.
కాబట్టి డివిజబిలిటీ మల్టిప్లికేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి 8/2 4 6 3 18. సో సింపుల్ చూసుకుంటే మైనస్ విల్ బికమ్ ప్లస్, ప్లస్ విల్ బికమ్ 40 మైనస్. సో 40 - 4 ఎంత 36, 36 + 18 ఎంత 54 అంతే కదా. సో కాబట్టి యువర్ వాల్యూ విల్ 54. సో 54తో ఉన్న ఒకే ఒక సెకండ్ ఆప్షన్ ఇది ఒకటే. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చిన 2 క్వశ్చన్. కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు మిమ్మల్ని చేయమని నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ టైం ఫస్ట్ సేమ్ లెటర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అంటే ఇచ్చిన పదంలో అండ్ ఇక్కడ ఇవ్వబడిన కోడ్లో రైట్, ఈ రెండిట్లలో సేమ్ లెటర్స్ ఉన్నాయా చూడు, లేవు. వీటికి ఆపోజిట్స్ ఉన్నాయా, ఆపోజిట్ ఏంటిది ఎస్కి హెచ్, యూకి ఎఫ్ లేదు కాబట్టి డిఫరెన్స్ తీసుకో. ఎస్కి టీ దగ్గర అంటావా, ఎస్కి ఓ వి దగ్గరనా, లేకపోతే ఎస్కి జెడ్ దగ్గరనా అంటే ఎస్కి ఖచ్చితంగా టీఏ దగ్గర. బట్ ఎస్టీ +1, యూవి +1, ఎన్ఓ అండ్ వైజెడ్ అన్నీ కూడా +1 అవుతాయి. బట్ అక్కడ కూడా క్లౌడ్ +1 చేస్తే వీటి నెంబరింగ్ మీకు తెలవాలండి, ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. పేపర్ మీద రాస్తానంటే కుదరదు. C+1D, L+1M అండ్ O+1P అండ్ U+1V అండ్ D+1E. సో ఖచ్చితంగా మీరు ఇవి నేర్చుకుంటేనే మంచిది, ఎందుకంటే మీకు నెంబరింగ్ రాకపోతే ఏదో ఒక రోజు మీరు ఇబ్బంది పడుతూనే ఉంటారు ఎప్పటికీ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్. సింపుల్ అబ్బా, ఒక హాఫ్ ఫోల్డ్ చేసి ఇక్కడ కట్ చేశాడు, మళ్ళీ దానికి మిర్రర్ ఇమేజ్ కదా, అంటే ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ అవ్వాలి. ఇది ఎలా ఉందో అలాగే ఉండాలి ఫస్ట్ ఈ ఏరియా. సో ఈ ఏరియా ఎలా ఉండాలో అలాగే ఉండాలి కాబట్టి ఇది యాస్టిజ్ లేదు ఇక్కడ, ఈ హాఫ్ ఇది ఉంది, ఈ హాఫ్ కూడా అలాగే లేదు. సో ఆ హాఫ్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ C1. నెక్స్ట్ నెంబర్ సిరీస్ నుంచి వచ్చిన క్వశ్చన్. నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్ రాగానే మీరు క్లాస్లో నేర్చుకునే విధానాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం వెతుకుతాం, ఫెమిలియర్ నెంబర్స్ వెతకాలి. ఫెమిలియర్ నెంబర్స్ అంటే ఏమన్నా స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉన్నాయని అర్థం. ఇక్కడ చూడు 10² + 1 88 ఏమన్నా కాదు కాబట్టి ఫస్ట్ స్టెప్ కాదు, ఫెమిలియర్స్ కాదు. సెకండ్ స్టెప్ పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. సో పెరుగుతుంది కాబట్టి నార్మల్ ఇంక్రిమెంటా ర్యాపిడ్ ఇంక్రిమెంటా అని చూడాలి. నార్మల్ ఇంక్రిమెంట్కి ర్యాపిడ్ ఇంక్రిమెంట్కి తేడా ఏంటి సార్ అంటే, ఇప్పుడు 101 డబుల్ కాలేదు, 88 నెక్స్ట్ డబుల్ కాలేదు, అలా డబుల్ అవ్వట్లేదు అంటే ఇది ర్యాపిడ్ ఇంక్రిమెంట్ కాదు. కాబట్టి యూ కెన్ సే డైరెక్ట్లీ నార్మల్ ఇంక్రిమెంట్ అంటే డిఫరెన్స్ తీసుకో అని అర్థం. ఇప్పుడు చూడు 62 రైట్, ప్లస్ 13 కలిపితే 75, ప్లస్ 75కి 13 కలిపితే 88, మళ్ళీ 88కి 13 కలిపితే 101 అండ్ 101కి 13 కలిపితే 114 రైట్. ఇప్పుడు 114కి 13 కలిపి ఎంత 127, ఇది మీ ఆన్సర్. ఓకే, సో సింపుల్ లాజిక్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సార్ డైరెక్ట్ చూడగానే మాకు డిఫరెన్స్లో వచ్చేసిందని అనవచ్చు, కానీ ప్రతి క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఒక ఐడియాలజీని మెయింటైన్ చేస్తాం. ఎందుకు ఇదే చేస్తున్నా, ఎందుకు చేయట్లేదు, డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఇది మరీ వేగంగా పెరగట్లేదు కాబట్టి, వేగంగా పెరిగితే మల్టిప్లికేషనే తీసుకుంటాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ లెటర్ క్లస్టర్ సిరీస్. లెటర్ క్లస్టర్ సిరీస్కి రాగానే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చూసుకోవాలి. చూడు ఇక్కడ XXX రిపీట్ అవుతుంది, ఇక్కడ D 3 సార్లు వస్తుంది సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో CBD ఒక్కటి కూడా రిపీట్ అవ్వట్లేదు. చూడు ఇక్కడ BCD, కాబట్టి థర్డ్ వన్ చెక్ చేస్తే నీ ఆన్సర్ త్వరగా అయిపోతుంది. సో 3 లెటర్లలో 4 ఈ 3ది చెక్ చేయి. సో SO -4 15 11 -4 11 7 -4 7 -4 ఎంత, ఇక్కడ వచ్చేది C రైట్. సో థర్డ్ లెటర్ షుడ్ బి C, 7 - 4. C ఉన్న ఒకే ఒక ఆప్షన్, మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీన్ని ఎలా వేస్తామంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ లేదా రిపిటేషన్ ఆఫ్ ద వర్డ్ నుంచి వస్తాం. ఇప్పుడు చూడు D తర్వాతతో ఎండ్ అవుతుంది, మళ్ళీ D తర్వాత తోటి ఇక్కడ వరకు, D తర్వాత D ఇక్కడ వరకు ఆన్సర్ ఉంది కదా. చూడు 1 2 3 4 5 6 7 8, మళ్ళీ ఇక్కడ కూడా ఏఏతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ఏఏతో స్టార్ట్ చేయొచ్చు కదా. సో కాబట్టి సింపుల్గా చూడగానే అర్థమవుతుంది AA BB CC D. ఇక్కడ మిస్ అయింది AA BB CC D రైట్. సో ఇక్కడ మిస్ అయింది ABCD. నెక్స్ట్ ఇక్కడ చూడు 3 నెంబర్లు ఇచ్చి 4వ నెంబర్ అడుగుతున్నాడు. నిజానికి ఇది ఒక సెట్ అనాలజీ టైప్ అన్నమాట. సో మనం ఈ సెట్ అనాలజీ ఎలా చేస్తామంటే చూడు 6 3 4 2 వల్ల నాకు 74 రావాలి, 4 ఇచ్చాడు. సో 5 2 6 8 వల్ల 68 కావాలి. సో రిలేషన్షిప్ అంతా ఒకలాగే ఉండాలి కాబట్టి
సో ఫస్ట్ మనం చేసే పని వీటన్నింటిని సమ్ చేస్తాం. ఫస్ట్ వీటన్నింటిని సమ్ చేయండి. 6 + 3 ఫస్ట్ స్టెప్ సమ్ చేయడం. 6 + 3 9, 9 + 4 13, +2 15. 15 వల్ల 75 వస్తుందా? రాదు. సో కనెక్షన్ లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ 2 మల్టిప్లై చేయడం. కానీ ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే సరిపోదు కాబట్టి 3 మల్టిప్లై చేయడం ట్రై చేయండి. 6 3s 18, 18కి 74 అంటే ఇంటూ 4 టైమ్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటూ 4 72, 72కి మళ్ళీ +2 చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ 3 నెంబర్స్ మల్టిప్లై చేసి 4th నెంబర్ యాడ్ చేస్తున్నారు అని అర్థం. ఇక్కడ చూడు 5 2s 10, 10 2s 10 6s 60, 60 + 8 68, రైట్. ఇప్పుడు ఆ నెంబర్ కూడా నాకేం కావాలి? 8 × 2. ఫస్ట్ స్టార్ దగ్గర క్రాసే, ఇక్కడ క్రాసే అండ్ ఇక్కడ ప్లస్ అవుతుంది హ్యాష్ ట్యాగ్ దగ్గర. సో హ్యాష్ ట్యాగ్ దగ్గర మాత్రం ప్లస్ చేయాలి. ఇప్పుడు 8 2s 16, 16 3s ఎంత? 48, 48 + 12, 48 + 12 ఎంత? 60. నెక్స్ట్ ఏ టాపిక్ ఇది? సిలాజిజం. సిలాజిజం కాబట్టి టైం వేస్ట్ చేయకుండా డయాగ్రామ్ వేసేయండి. స్టేట్మెంట్లు 3 ఇచ్చాడు. సమ్ కప్స్ ఆర్ ప్లేట్స్. ఓకే, ఆల్ ప్లేట్స్ ఆర్ స్పూన్స్. నో స్పూన్ ఇస్ ఫోర్క్. నో అన్నాడు, జాగ్రత్త. నెగిటివ్ రిలేషన్షిప్ ఇచ్చాడు, రైట్. నెగిటివ్ రిలేషన్షిప్ ఇస్తే ఏమైతే సార్ అంటే ఆ నెగిటివ్ రిలేషన్షిప్ కూడా నాకు కనిపించాలి అక్కడ. ఇప్పుడు నో స్పూన్ అంటే 100% స్పూన్ నెగిటివ్ విత్ 100% ఫోర్క్ అని అర్థం. ఇది కనిపించాలి అండ్ మధ్యలో ఈ సింబల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏది రైట్ ఏది రాంగో చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సమ్ కప్స్ ఆర్ నాట్ ప్లేట్స్. సమ్ నాట్ అనేది మీనింగ్తో చదవడానికి ట్రై చేయండి. సమ్ నాట్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ కప్స్ నాట్ అంటే కప్స్లో కొంత నెగిటివ్ ఏరియా, ఇంకో కప్స్లో ఉన్న నెగిటివ్ ఏరియా ఇది. ఈజ్ నాట్ కప్స్లో ఉన్న నెగిటివ్ ఏరియా, రైట్. ఈజ్ నాట్ అంటే నెగిటివ్ రిలేషన్. ఇప్పుడు ఏరియా నెగిటివ్ రిలేషన్షిప్లో ఉంది కదా. నెగిటివ్ రిలేషన్షిప్ విత్ ప్లేట్ అంటే విత్ టోటల్ ప్లేట్స్తో ఉండాలి. అసలు ప్లేట్తో నెగిటివ్ ఉందా? లేదు కదా. కప్స్ నెగిటివ్లో ఉంది కానీ ప్లేట్స్తో ఇక్కడ నెగిటివ్ ఉంది. అది నెగిటివ్ ఉంది ఈ ఏరియా ఫోర్క్స్తో, ప్లేట్స్తో కాదు. బట్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, దీని మీనింగ్ మన క్లాస్లో చాలా బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే అది నేర్చుకుంటేనే మనం ఈజీగా చెప్పాలి. ఒక క్వశ్చన్తో అయితే కష్టం. కప్స్లో నెగిటివ్ ఏరియా ఉంది కానీ ప్లేట్స్తో నెగిటివ్లో లేదు కాబట్టి ఆ సింబల్ దేంతో కనెక్ట్ అయి ఉంటే దాంతో నెగిటివ్ ఉందని అర్థం. తప్పు. నో ప్లేట్ ఈస్ ఫోర్క్ అంటే దట్ మీన్స్ నో అంటే మీనింగ్ 100% నెగిటివ్, 100% నెగిటివ్ బిట్వీన్ టోటల్ ప్లేట్ ఏరియా, టోటల్ ఫోర్క్ ఏరియా. ఎస్, ఇప్పుడు ఈ టోటల్ ప్లేట్ ఏరియా మొత్తం కూడా ఫోర్క్ ఏరియాతో నెగిటివ్లో ఉంది. ఈ ఏరియా ఉంది కదా కాబట్టి సెకండ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి వీ కెన్ సే ఓన్లీ కంక్లూజన్ టు ఫాలోస్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ కోడింగ్ డీకోడింగ్ వచ్చి ఇచ్చాడు. సో ఇది అనాలజీ ఏం కాదు, కోడింగ్ డీకోడింగ్ అంటాం వీటిని మనం. సో KTH ఇచ్చాడు, FOC. సో ఆలోచించు, సేమ్ లెటర్స్ కాదు, ఆపోజిట్స్ కాదు. కేకి P, Tకి G కదా డిఫరెన్స్. కేకి F ఓనా సీనా అంటే FA. K11 F6 ఎంత? -5. T15 -5. HC -5. 8 3 కదా. ఇప్పుడు అదే పాయింట్ ఇక్కడ ONVకి కూడా అప్లై చేస్తే రైట్. O -5 ఎంత? J. N -5 I అండ్ V 22 -5 17 ఎంత? Q. సో JIQ. నెక్స్ట్ తర్వాత చూడండి, నెక్స్ట్ వచ్చే సిరీస్ అండ్ నాన్ వర్బల్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ నాన్ వర్బల్ సిరీస్ లాగే ఇచ్చాడు. అంటే నెక్స్ట్ ఏం వస్తుందని చూడు. $2 ఉండే, $1 క్యాన్సిల్ అయ్యి 2% వచ్చాయి. మళ్ళీ 1% క్లియర్ అయ్యి 3 ట్రయాంగిల్స్ వచ్చాయి. మళ్ళీ ఒక ట్రయాంగిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 4 సర్కిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక్క సర్కిల్ క్యాన్సిల్ అవ్వాలి, రైట్. అంటే అప్పటి వరకు చూసుకుంటే $1, 1%, 2 ట్రయాంగిల్స్, 3 సర్కిల్స్ ఉండాలి. సో ఇక్కడ 3 సర్కిల్స్ లేవు, రైట్. ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సర్కిల్స్, ఓకే. ఇక్కడ 3 సర్కిల్స్, ఓకే. అంత బాగానే ఉంది. ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉండాలి కదా, కానీ ఇక్కడ ఒకటే ట్రయాంగిల్ ఉంది. బట్ ఇది కూడా తప్పు. 2 ట్రయాంగిల్స్, 3 సర్కిల్స్, నెక్స్ట్ వచ్చేది 5 ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4 సర్కిల్స్ అయినాయి కదా, నెక్స్ట్ 5 యూలు అవ్వాలి, రైట్. కట్ ఆప్షన్ C. నెక్స్ట్ ఏంటి సార్ ఇది? అసలు దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఒక డిక్షనరీ ఆర్డర్ కదా. సో ఇది బేసిక్గా ఎవరైనా చేయొచ్చు. సో చూద్దాం ఒకసారి ఆ డిక్షనరీ ఆర్డర్ ఏంటిది, ఎలా అప్లై చేయాలంటే ఏం లేదబ్బా. అన్నింటిలో ఫస్ట్ లెటర్స్ ఏమంటే సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఇప్పుడు అన్నింటిలో ఫస్ట్ లెటర్ చూసుకుంటే V సేమ్, తర్వాత VI ఉంది. సో VI VO కదా లాస్ట్కి వచ్చేది I తర్వాత, బట్ లాస్ట్ వాల్యూ 2 అన్నమాట. లాస్ట్ వచ్చే నెంబర్ 2 వర్డ్, ఓకే. ఇప్పుడు VIలో నెక్స్ట్ లెటర్ తీసుకో. VIO, VIN,
విఐఎన్ విఐఓ. ఎన్ఓ అంటే ఎన్, మళ్ళీ ఎన్ నెక్స్ట్ ఎన్ఈ ఎన్టీ, ఖచ్చితంగా ఎన్ఈ కాబట్టి 3 4. తర్వాత ఓఎల్ ఓఎల్ సేమ్, ఓఎల్ఈ ఆర్ ఓఎల్ఐ అంటే ఓఎల్ఈ కాబట్టి 1, తర్వాత 5. సో 3 4 1 5 2. నెక్స్ట్ ఏమన్నాడు, మళ్ళీ కోడింగ్ డికోడింగ్ నుంచి ఇచ్చాడు, చూడండి ఒకసారి. ఫ్రెంచ్ is coded as GQFMEG. చూద్దాం. ఫస్ట్ సేమ్ లెటర్స్ ఉన్నాయా దీంట్లో లేవు, ఆపోజిట్స్ లేవు. సో ఎఫ్కి యూ ఆర్కి ఐ లేవు కాబట్టి డిఫరెన్స్. ఎఫ్కి ఈజీ అయిన దగ్గరనే, ఈజీ అయిన కూడా దగ్గరనే, అండ్ ఎఫ్కి ఎఫ్ కూడా ఉంది కానీ అన్ని మిగతా సేమ్ లేవు కాబట్టి వదిలేసేయండి. ఏది నియరెస్ట్ ఉంటే ఫస్ట్ దాంతో ట్రై చేయి, వర్కౌట్ కాకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళి. ఎఫ్జి ఎంత +1, ఆర్క్యూ -1 అంతే కదా, ఈఎఫ్ +1, ఎన్ఎం -1, సిడి +1, హెచ్జి -1. పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఉంది. దెన్ ఐ నీడ్ పోలాండ్. ఏంటి ప్యాటర్న్, ఫస్ట్ +1 పి క్యూ ఓ ఎన్ ఎల్ +1 ఎం ఏ -1 జెడ్ అండి, ఎన్ +1 ఓ అండ్ డి -1 సి. ఓకే, సో సింపుల్ చూసుకుంటే +1 -1. సో క్యూ ఎన్ఎం జెడ్ ఓ సి. నెక్స్ట్ మళ్ళీ చూడండి ఒకసారి, కింద ఇచ్చిన పదాలతో ఏ పదాన్ని ఆప్షన్లో ఏ పదాన్ని తయారు చేయగలలేమో అంటే తయారు చేయలేము, దట్ మీన్స్ ఇట్స్ కెనాట్ బి ఫార్మ్డ్ అని అడుగుతున్నాడు. సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పదాన్ని ఒక 2-3 సార్లు చదవాలి, చదివి దాంట్లో ఉన్న లెటర్స్ని అర్థమయ్యేలాగా చదవాలి. ట్రాన్స్పోర్ట్ TRANSPORT అంటే పదాలు ఏముంటాయి అన్నది. ఇప్పుడు ఇక్కడ లేనటువంటి ఒక అక్షరం ఇక్కడ ఏమైనా కనబడుతుందా అని చూడండి. ట్రాన్స్పోర్ట్లో యు అనే పదం రాదు కదా ఇక్కడ కూడా, బట్ ఇది ఎప్పటికీ ఫామ్ రాదు ఇలా అన్నమాట. అంటే న్యూ లెటర్. సరే న్యూ లెటర్ లేకపోతే ఏం చేయాలంటే ఆ ఉన్న వాటిలోనే డబుల్ రిపిటేషన్. ఇప్పుడు ఎక్కడైనా డబుల్గా రిపీట్ అవ్వడం, ఇప్పుడు ఇక్కడ లాస్ట్ దాంట్లో స్టార్ట్లో టీ రిపీట్ అవుతుంది చూడు, టీ. మరి ఇక్కడ డబుల్ టీ ఉందా లేదా చూసుకోవాలి. డబుల్ టీ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ డబుల్ టీ లేకపోతే అది కూడా తీసేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రిప్లేస్, నెంబర్ సిరీసే కదా. ఫస్ట్ పాయింట్, హ్యావ్ యూ సీన్ ఎనీ ఫెమిలియర్స్. ఫస్ట్ నెంబర్ సిరీస్ మనం ఎంత మాట్లాడుకున్నదే కదా. ఫెమిలియర్ స్క్వేర్ క్యూబ్స్ ఏమైనా ఉన్నాయా? 7² + 1, 5² + 1, ఇది 3² + 1 కాదు, ఫెమిలియర్స్ కాదు. ఫెమిలియర్స్ కాదు అన్నప్పుడు నెక్స్ట్ వెంటనే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. మరి ర్యాపిడ్ ఇంక్రిమెంట్ ఉందా అంటే నెక్స్ట్ నెంబర్కి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. 26 డబుల్ 52 దగ్గరలోనే ఉంది కదా, బట్ మల్టిప్లికేషనే ఫస్ట్ స్టార్ట్ చేయి. సో మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు మన క్వశ్చన్లో నార్మల్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మల్టిప్లికేషనే తీసుకోవాలి. 26 2s అది లాస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 26 2s 52 - 2, 14 2s 28 - 2, 8 2s 16 - 2, and 5 2s 10 - 2, and 50 2s 100 - 2 98. మేబీ మీకు ఈ ఆన్సర్ ఇంతకన్నా డిఫరెన్స్ చేసినా కూడా ఆన్సర్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అది ఇంటూ 2 times కానీ దా డిఫరెన్స్ కంటే తక్కువ టైంలో మల్టిప్లికేషన్లోనే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమండి మిర్రర్ ఇమేజ్ అడిగాడు. ఏముంది మిర్రర్ ఇమేజ్, టాప్ బాటం చేంజ్ అవ్వద్దు, టాప్లో ఉన్న డాట్ టాప్లోనే ఉండాలి, టాప్లో డాట్ లేని ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ లైన్స్ ఉండాలి, ఇందులో లైన్స్ లేవు, ఇది తప్పు. ఇప్పుడు చెప్పు, ఈ లైన్ పైకి చూస్తుంది అంటే మిర్రర్ ఇమేజ్లో పైకే ఉండాలి, కాస్త రైట్ సైడ్ అయ్యేది కాస్త లెఫ్ట్ సైడ్కి రావాలి ఇలా. సో అలా లెఫ్ట్ సైడ్కి ఇలా స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ మనకి ఏంటిది, సింపుల్ తీసుకుంటే ఆప్షన్ 1 ఆప్షన్ 2 అంటే వీ కెన్ సే ఆప్షన్ 1, రైట్. సో మిర్రర్ ఇమేజ్ కదా, అంతేగాని ఇవెందుకు తలకిందులు అవుతాయి, అవు అడిగింది మిర్రర్ ఇమేజ్ కాబట్టి. సో వీ కెన్ సే ఆప్షన్ 1. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ.